చైతన్య కొత్తగా తీస్తున్న మూవీ థాండేల్. అయితే నాగ చైతన్య ఈ మూవీకి ముందు కస్టడీ మూవీని తీశాడు. అయితే ఈ కస్టడీ మూవీ కూడా మంచి హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయ్యింది. అయితే ఆ మూవీ రిలీజ్ అయ్యాక మాత్రం అంత పెద్ద హిట్ మాత్రం అవ్వలేదు. అయితే ఆ కస్టడీ మూవీ రిలీజ్ అయ్యాక కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ థాండేల్ మూవీతో మన ముందుకు వస్తున్నారు నాగ చైతన్య. థాండేల్ మూవీని డైరెక్ట్ చేస్తుంది చందు మొండేటి. ఇంకా ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది బన్నీవాస్. అలానే ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది నాగ చైతన్య, సాయి పల్లవి, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. ఈ మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తుంది సాయి పల్లవి. అయితే సాయి పల్లవి తెలుగులో ఒక మూవీ యాక్ట్ చేసి 2 years అవుతుంది. ఈమె తెలుగులో లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ శ్యామ్ సింగారాయ్. ఈ మూవీ రిలీజ్ అయ్యి 2 yearsకి దగ్గర వస్తుంది. ఇంకా అప్పటి నుంచి ఒక్క తెలుగు మూవీలో కూడా నటించలేదు సాయి పల్లవి. అయితే సాయి పల్లవి ప్రస్తుతం తమిళ్లో శివకార్తికేయన్తో ఒక మూవీలో నటిస్తున్నారు. శివకార్తికేయన్తో నటిస్తున్న సినిమా పేరు అమరన్. ఇది ఒక తమిళ్ మూవీ. ఇంకా హిందీలో రామాయణం మూవీలో కూడా నటిస్తున్నారు సాయి పల్లవి. అయితే ప్రస్తుతం తెలుగులో మాత్రం ఈ థాండేల్ మూవీలో నటిస్తున్నారు సాయి పల్లవి. అయితే సాయి పల్లవి థాండేల్ మూవీకి ముందు నాగ చైతన్యతో లవ్ స్టోరీ మూవీలో నటించారు. ఆ మూవీ కూడా చాలా పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు మళ్ళీ వీళ్ళ ఇద్దరి కాంబినేషన్లో ఈ థాండేల్ మూవీ వస్తుంది. చూడాలి ఈ మూవీతో వీళ్ళు ఇద్దరు ఇంకొక మంచి హిట్ కొడతారా లేదా అనేది. అయితే మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ థాండేల్ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు. చూడాలి ఈ థాండేల్ మూవీ రిలీజ్ అయ్యాక హిట్ అవుతుందా లేదా అనేది. రవితేజ కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ మిస్టర్ బచ్చన్. అయితే ఈ మూవీకి ముందు రవితేజ గారు యాక్ట్ చేసిన మూవీ ఈగల్. ఈ ఈగల్ మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యింది. రిలీజ్ అయ్యాక మంచి హిట్ కూడా అయ్యింది. అయితే ఈ ఈగల్ మూవీ హిట్ అయ్యాక కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు ఈ మిస్టర్ బచ్చన్ మూవీతో మళ్ళీ మన ముందుకు వస్తున్నారు రవితేజ. అయితే ఈ మూవీని డైరెక్ట్ చేస్తుంది హరీష్ శంకర్. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది రవితేజ, భాగ్యశ్రీ, జగపతి బాబు, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. అయితే ఈ మూవీకి ముందు రవితేజ ఇంకా హరీష్ శంకర్ వీళ్ళు ఇద్దరు కలిసి ఒక సినిమా తీశారు. ఆ సినిమా మిరపకాయ. ఆ సినిమా చాలా పెద్ద హిట్ అయ్యింది. ఇంకా ఆ మూవీ రిలీజ్ అయ్యాక చాలా ఇయర్స్ గ్యాప్ తర్వాత వీళ్ళు ఇద్దరు మళ్ళీ ఈ మిస్టర్ బచ్చన్ మూవీని తీస్తున్నారు. చూడాలి ఈ మూవీ కూడా ఆ మూవీలాగా మంచి పెద్ద హిట్ అవుతుందా లేదా అనేది. అయితే ఈ మూవీలో హీరోయిన్ లాగా భాగ్యశ్రీ నటిస్తున్నారు. చూడాలి ఈమెకి ఈ మూవీతో ఒక మంచి హిట్ వచ్చి ఈమెకి తెలుగు మూవీస్లో మళ్ళీ మూవీ ఆఫర్లు వస్తాయా రావా అనేది మనం ఈ మిస్టర్ బచ్చన్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అలానే ఈ మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మూవీ మంచి హిట్ అవుతుంది అని అంటున్నారు. చూడాలి ఈ మూవీ రిలీజ్ అయ్యాక హిట్ అవుతుందా లేదా అనేది. ఎన్టీఆర్ కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ దేవరా. అయితే ఈ దేవరా మూవీకి ముందు ఎన్టీఆర్ లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ త్రిబుల్ ఆర్. ఈ త్రిబుల్ ఆర్ మూవీ రిలీజ్ అయ్యి 3 yearsకి దగ్గర వస్తుంది. ఇంకా అప్పటి నుంచి
ఒక్క మూవీలో కూడా నటించలేదు ఎన్టీఆర్. అయితే చాలా టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ దేవరా మూవీలో నటిస్తున్నారు ఎన్టీఆర్. ఈ దేవరా మూవీని డైరెక్ట్ చేస్తుంది కొరటాల శివ. ఇంకా ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది కళ్యాణ్ రామ్. అలానే ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్. అలానే ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది ఎన్టీఆర్, జాహ్నవి కపూర్, సైఫ్ అలీ ఖాన్, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. అయితే ఈ మూవీకి ముందు ఎన్టీఆర్ ఇంకా కొరటాల శివ జనతా గ్యారేజ్ మూవీని తీశారు. ఆ మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంకా ఆ మూవీ రిలీజ్ అయ్యాక చాలా ఇయర్స్ తర్వాత ఇప్పుడు వీళ్ళు ఇద్దరు మళ్ళీ ఈ దేవరా సినిమాతో మన ముందుకు వస్తున్నారు. చూడాలి ఈ మూవీతో వీళ్ళు ఇద్దరు ఇంకొక మంచి హిట్ కొడతారా లేదా అనేది. ఈ మూవీలో హీరోయిన్ లాగా యాక్ట్ చేస్తుంది జాహ్నవి కపూర్. ఈమె తెలుగులో ఒక్క మూవీలో కూడా నటించలేదు. ఈమె అన్ని హిందీ మూవీస్లోనే నటించారు. ఈమెది తెలుగులో ఇదే ఫస్ట్ సినిమా. చూడాలి ఈ మూవీతో ఈమెకి ఒక మంచి హిట్ వచ్చి ఈమె తెలుగులో మళ్ళీ మూవీస్ చేస్తుందా లేదా అనేది మనం ఈ దేవరా మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఈ మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు. చూడాలి ఈ దేవరా మూవీ రిలీజ్ అయ్యాక ఈ మూవీ హిట్ అవుతుందా లేదా అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఈ మూవీ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో చెప్పండి. అలానే మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.